దీన్ని నేను తప్ప ఎవడూ భరించలేడు. ఆ విషయం దీనికి కూడా తెలుసు. అందుకే నన్ను వదలదు. నాకు ఇది తప్ప ఎవరు నచ్చరు. హాయ్ ఫ్రెండ్స్, సో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతున్న ఇలాంటి నేమ్ ఆర్ట్ రీల్స్ అనేవి మీ నేమ్ తోటి చాలా ఈజీగా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీరిని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ముందుగా మనం నేమ్ అనేది ఎడిట్ చేసుకోవాలి. సో దానికోసం మీరు పిక్సెల్ ల్యాబ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసినాక పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ సైజ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ విడ్త్ వచ్చేసి 1080 ఇచ్చేసుకోండి, హైట్ వచ్చేసి 1920 ఇచ్చేసుకొని ఓకే బట్ మీద ట్యాప్ చేయండి. సో తర్వాతకి మనకు ఇక్కడ కింద 4th వన్ ఆప్షన్ ఉంది కదా, ఆ 4th వన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కలర్ మీద ట్యాప్ చేసుకొని బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా బ్లాక్ కలర్గా మారిపోతుంది. సో తర్వాతకి సెకండ్ ఏ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని పైన ఉన్న ఆ న్యూ టెక్స్ట్ మీద డబల్ టైం ట్యాప్ చేసుకుంటే ఇలా ఎడిటింగ్ ఆప్షన్ అడుగుతుంది. అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మీరు ఏ నేమ్ అయితే కనుక ఎంటర్ చేయాలనుకున్నారో ఆ నేమ్ని కూడా టైప్ చేసుకోండి. సో ఆ విధంగా టైప్ చేసుకున్నాక ముందు వెనకాల ఒకసారి స్పేస్ ఇచ్చేసుకోండి, కొద్దిగా గ్యాప్ అనేది ఉండాలి. తర్వాత ఓకే బట్ మీద ట్యాప్ చేసుకొని మీకు అది ఎంత జూమ్ కావాలో అంతవరకు ఇలా జూమ్ చేసుకొని సో ఇలా ఎగ్జాక్ట్గా సెంటర్లో యాడ్ చేసుకోండి. సో తర్వాత పైన మనకు ఫాంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఫాంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇందులో మనకు చాలా ఫాంట్స్ ఉంటాయి. సో నేను ఇక్కడ అమర్నాథ్ బోల్డ్ అనేసి ఉంది కదా, సో ఆటోమేటిక్గా కస్టమ్ ఫాంట్ ఇది. సో ఆ ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని ఓకే మీద ట్యాప్ చేసుకొని ఇలా ఎగ్జాక్ట్గా సెంటర్లో అయితే కనుక యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనకు కింద ఆప్షన్స్లో ఇక్కడ రిలేటివ్ పొజిషన్ ఉంది కదా, సో ఇలా మనం మిడిల్లో సెలెక్ట్ చేసుకుంటే రెండు కూడా సెంటర్లో యాడ్ అవుతుంది. ఒకవేళ మీకు కలర్ వేరే కావాలనుకుంటే కనుక ఇక్కడ పైన మనకు కలర్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. సో పైన ఆప్షన్స్లో మనకి ఇక్కడ కలర్ అనేసి ఉంది కదా, ఆ కలర్ బాక్స్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో మనకు చాలా కలర్స్ ఉంటాయి చూడండి ఇక్కడ. సో ఇందులో మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ 2 కలర్స్ కావాలనుకుంటే కింద గ్రేడియంట్ అని ఉంది కదా, ఆ గ్రేడియంట్లో చూడండి ఇలాంటి కలర్స్ అన్నీ కూడా ఉంటాయి. పక్కన ప్లస్ బటన్ ఉంది కదా, ఆ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు నచ్చిన కలర్స్ కూడా మీరైతే యాడ్ చేసుకోవచ్చు. 2 పెన్సిల్స్ ఉన్నాయి కదా, అందులో ఒక పెన్సిల్ కలర్ మార్చుకున్నారనుకోండి, సో చూడండి ఇలా మనకి ఇలా కలర్ అనేది మారిపోతుంది. మీకు 2 కావాలంటే 2 పెన్సిల్ కలర్ మార్చుకుంటే కలర్ అనేది అప్లై అయిపోతుంది. సో నేనైతే వైటే ఉంచేస్తున్నాను. సో తర్వాతకి పైన ప్లస్ బటన్ ఉంచుంది టాప్లో, సో ఆ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనకి ఇంకో టెక్స్ట్ కూడా యాడ్ అయిపోయింది. ఆ టెక్స్ట్ మీద డబల్ టైం ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ ఉంటే కనుక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నేమ్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇలా ఎంటర్ చేసుకొని ఓకే బటన్ మీద ట్యాప్ చేసుకొని ఇలా చిన్న చేసుకొని ఇక్కడ పైన సెట్ చేసుకోండి. ఇలా నేమ్ అనేది ఇలా సెట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ పైన మనకు ఒపాసిటీ అని ఉంటుంది. సో దీన్ని ఒక 55 అలా ఇచ్చేసుకోండి. ఈ ఒపాసిటీ ఒకటి 56 కానీ అలా 55 కానీ అలా ఇచ్చేసుకుంటే మనకు లైట్గా కనపడతా ఉంటుంది. సో తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని నేను మీకు ఇన్స్టాగ్రామ్ PNG ఐకాన్ ఇస్తాను, దానిలో యాడ్ చేసుకోండి. ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది. సో విధంగా యాడ్ చేసుకున్నాక కింద 3rd వన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో కలర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకుంటే మనకు కలర్ అనేది అప్లై అయిపోతుంది. మీకు వైట్ కలర్ కావాలనుకుంటే ఇక్కడ వైట్ని సెలెక్ట్ చేసుకుంటే వైట్ అనేది అప్లై అయిపోతుంది. సో దీన్ని ఇలా చిన్న చేసుకొని మన నేమ్ పక్కన ఇలా అయితే యాడ్ చేసుకోండి. సో నేను డైరెక్ట్గా నేమ్ పక్కన ఇలా యాడ్ చేసుకొని పైన ఒపాసిటీ అనే ఆప్షన్కి వెళ్ళేసి దీన్ని కూడా మీరు 55 ఇచ్చేసుకుంటే చూడండి మనకు లైట్గా కనపడతా ఉంటుంది. సో విధంగా మీ నేమ్ని మీ ఇన్స్టాగ్రామ్ నేమ్ కూడా యాడ్ చేసుకొని పైన మెమరీ కార్డ్ సింబల్ని క్లిక్ చేసుకొని సేవ్ యాజ్ ఇమేజ్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కస్టమ్ అన్న కాడ మీరు హై క్వాలిటీలో సేవ్ చేసుకుంటే కనుక మనకు ఆ ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది. సో ఈ సేవ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మీరు ఇన్షర్ట్ యాప్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పైన బ్లాంక్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి. సో తర్వాతకి క్యాన్వాస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అనేది యాడ్ అవుతుంది. సో తర్వాత దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకుని ఒక 10 సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. సో విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి ఇలా స్టార్టింగ్ వచ్చేసింది, వైట్లో ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇక్కడ పైన మనకు PIP అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. సో పైన మనకు PIP అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని మనం ఇందాక సేవ్ చేసుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇలా స్క్రీన్కి ఇలా ఫుల్గా అప్లై చేసుకోండి. పక్కన మనకు ఫుల్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకుంటే ఇలా ఫుల్గా అప్లై అయిపోతుంది. ఈ ఇమేజ్ కూడా వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి చూడండి, 10 సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక పైన యానిమేషన్ ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకోండి. పైన యానిమేషన్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇందులో మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మనకు కావాల్సింది వచ్చేసి చూడండి ఇక్కడ
ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను సెలెక్ట్ చేసి చూడండి అరేంజ్ అనేసి ఉంది కదా. సో దాన్ని ఇలా సెలెక్ట్ చేసుకుని చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. ఇక్కడ పైన స్కేల్ ఉంది చూసారా, ఆ స్కేల్ ఇలా మీకు స్లో రావాలి కదా. నేను ఒక 6.5 అయితే 5 సెకండ్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో చూడండి ఇలా స్లోగా వస్తూ ఉంటుంది. సో మీకు ఎంత స్పీడ్తో రావాలనేది మీరు అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే కనుక ఒక 6.5 సెకండ్స్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకుని చూడండి ఇలా స్లోగా రివీల్ అవుతూ ఉంటుంది. చూడండి ఇలా మన పైన నేమ్ కూడా ఆటోమేటిక్గా ఇలా రివీల్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు చిన్నగా నేమ్ అనేది రివీల్ అవుతుంది. ఈ విధంగా యాడ్ చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో మనకు యానిమేషన్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. మనం సాంగ్ ఒకటి యాడ్ చేసుకోవాలి. సో పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఈ వైట్ ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ ఆడియోని ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియోని క్లిక్ చేసుకొని మీ దగ్గర ఏదైనా వీడియో క్లిప్ ఉంటే ఆ వీడియోకున్న సాంగ్ డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రాక్ట్ చేసుకుని మనకు ఆటోమేటిక్గా సాంగ్ కూడా బ్యాక్గ్రౌండ్లో యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ మనం డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసుకోవడమే. మీకు టెక్స్ట్ వైట్ కలర్ కంటే కూడా మనం పిక్సెల్ ల్యాబ్లో జ్యువెల్ కలర్ యాడ్ చేస్తేనే మనకు లుక్ అనేది ఎక్కువగా ఉంది. సో మీరు జ్యువెల్ కలర్ అయితే యాడ్ చేసుకోండి. లేదు వైట్ కలర్ కావాలంటే వైట్ కలర్ అనేది యాడ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటే మనకు వీడియో అనేది ఇలా గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది. థ్యాంక్